యేసుక్రీస్తునామంలో మరి లైవ్లో చూసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము మహిమ గురించి మనం చెప్పుకుంటాము. దేవుని యొక్క మహిమ, దేవుడు మహిమలో ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడని దేవుని వాక్యం శ్రమిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 16 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16 వచనం. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతుంది. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతుంది. దేవునికి కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకి ఇవ్వబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరం, ఆయన పరిపూర్ణత, ఆయన ఎందులో పరిపూర్ణుడు అంటే మహిమలో పరిపూర్ణుడు. ఆయన యొక్క మహిమ, గొప్ప మహిమలో నివసించేవాడు. ఆయన దేవునితో సమానుడు, ఆయన గొప్ప మహిమలో నివసించేవాడు యేసుతో. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం వాక్యం శ్రమిస్తుంది. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును వీరును కలిగి ఉంది. ఆయన దేవునితో సమాన భాగ్యమని ఎంచుకునలేదు, కానీ అంటే దేవునితో సమానంగా ఆయన మహిమలో ఉండేవాడు యేసు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం వాక్యం శ్రమిస్తుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆయన లేకుండా కలిగినదైతే ఆయన లేకుండా కలిగలేదు. అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగింది. కాబట్టి ఇదంతా కూడా యేసు ప్రభు ఎవరండి? ఇక్కడ సృష్టికర్త. అంటే ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే తన మహిమలో ఆయన నివాసం చేసేవాడు. ఆయన మహిమలో పరిపూర్ణుడైన దేవుడు యేసు ప్రభు. ఆయన అందుకే కొత్త నిబంధన పరిచయం అంతా కూడా మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్న పరిచయం. పాత నిబంధన పరిచయం తగ్గిపోతున్న మహిమ యొక్క పరిచయం. కాబట్టి ఆయన మహిమలో పరిపూర్ణుడు. మనం ఇంకా వాక్యంలో చూసుకుంటే అంటే ఏ విధంగా ఆయన మహిమలో పరిపూర్ణాన్ని మనం చూస్తే, మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. ఆయన గొప్ప మహిమలో ఆయన నివసిస్తున్నాడు. ఒక్కసారి చదువుతాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం వాక్యం సెలవిస్తుంది. ఆ సింహాసనం నుండి మెరుపులను, వనులను, ఉరుములను బయలుదేర్చినవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించినవి. ఆ దేవుని 7 ఆత్మలు, దేవుడు 7 ఆత్మలు గలవాడు. ఆ సింహాసనం నుండి అంటే ఆయన మహిమలో పరిపూర్ణుడు. దేవుని యొక్క వాక్యం దాని కింద ఇక చెప్పుకుంటా వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఆ జీవులు తన యొక్క మహిమను చూడలేకపోతున్నాయి. కేరేబులు, సెరేబులు అనేవారు ఇక్కడ దేవుని యొక్క మహిమను, యేసుక్రీస్తు యొక్క మహిమను వారు చూడలేకపోతున్నారు. వాళ్ళకి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలతో ఎగురుకుంటూ, ఒక 2 రెక్కలతోటి వాళ్ళు ఆ వింగ్స్ తోటి ఎగురుకుంటూ, 2 వింగ్స్ తోటి ఆ రెక్కలతోటి తన యొక్క కళ్ళను కప్పుకుంటూ యెహోవా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క మహిమను వారు చూడలేకపోతున్నారు. అంటే ఆయన మహిమలో ఆయన పరిపూర్ణుడు. ఆయన అందుకే వాక్యం సెలవిస్తుంది రోమిలకు రాసిన పత్రిక, ఆయన దేవుని మహిమ ద్వారా ఆయన లేపబడ్డారు. దేవుని యొక్క మహిమ, ఈ యొక్క మహిమ ద్వారానే ఈ రిజర్వేషన్ ఫ్రమ్ డెత్, ఆయన మృతుల నుండి తిరిగి లేశాడు. ఎట్లా తిరిగి లేశాడంటే దేవుని మహిమ ద్వారా ఆయన తిరిగి లేశాడు. ఆయన తిరిగి లేచి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఏమైతే మహిమ ఉందో ఆ మహిమనంతా కూడా వదిలిపెట్టుకొని భూలోకానికి వచ్చాడు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏ మహిమ ఉందో ఆ మహిమ తండ్రి ఆయనకు అనుగ్రహించాడు. అందుకే యేసు భూలోకంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు, తండ్రి నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచున్నాడు అని యేసు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఆయన మహిమలో పరిపూర్ణుడైన వాడు. ఆయన మహిమ అంత పట్టజాలని మహిమ. వాక్యం శ్రమిస్తుంది ప్రకటన గ్రంథంలో ఆ సింహాసన ఆసీనుడికి ఫైనల్గా యేసు ప్రభు మాత్రమే మనకు కనబడతాడు. ఆ యొక్క 24 పెద్దలు సాష్టంగా నమస్కారం చేస్తుంటారు. 24 పెద్దలు నమస్కారం చేసి, ప్రభా యుగ యుగములు నీకే మహిమ కలుగునాక, నీవు మృతుడవైతివి కానీ నీవు ఇప్పుడు చేయించిన వ్యక్తి అని వారు
ఆయన తమ యొక్క కిరీటములు తీసి ఆయన ఎదుట సాగిలా పడి నమస్కారం చేస్తాడు. అంటే యేసు ప్రభు మహిమలో అంత పరిపూర్ణుడు అయిన వ్యక్తి. కాబట్టి ఇంకా మనము చూస్తే వాక్యం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం వాక్యం చదివిస్తుంది. ఆయన ఆ దినమాట అంటే తీర్పు తీసే దినమాట ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఎడమ వైపున మేకలు ఉంటాయి, కుడి వైపున గొర్రెలు ఉంటాయి. అప్పుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఆయన ఎవరికి? మేకలకు తీర్పు తీరుస్తాడు. అంటే ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆయన కూర్చొని ఉంటాడు. ఆయనతో అయితే ఆ మహిమనంతా కూడా వదిలిపెట్టి యేసు ప్రభు మన నిమిత్తము ఈ భూలోకానికి రావడం జరిగింది. ఎందుకు ఈ భూలోకం రావడం జరిగిందంటే మానవుడు ఏ మహిమనైతే కోల్పోయాడు అదే మహిమను మళ్ళీ మానవునికి చేయడానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టడం జరిగింది. కాబట్టి మనము చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన మహిమలో ఆయన పరిపూర్ణుడైన వ్యక్తి. కాబట్టి యేసు ప్రభుకి ఏవైతే మహిమ ఉందో ఇప్పుడు అదే మహిమను ఆయన కలిగి ఉన్నాడు. అందుకే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రతి మోకాల్లో యేసుక్రీస్తు నామమున వంగులు, ప్రతి ఒక్క నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకొను దేవునికి వాక్యం సెలవిస్తాం. అన్ని నామముల కన్నా పై నామం యేసు ప్రభు నామం తప్ప ఇంకా వేరే ఒక నామం లేదుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు నామం తప్ప ఇంకా వేరొక నామము ఈ ప్రపంచంలో మనకు కనపడదు. ఆ దినం అందరూ కూడా గుర్తెరుగుతారు, రొమ్ము కొట్టుకుంటారు. అందరూ కూడా పూజనులందరూ, సకల జనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే ప్రభు, అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి ఆయన అంత గొప్ప మహిమ గలవాడు. ఆయన మహిమలో ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఈ యొక్క మహిమ మొట్టమొదటిగా ఎవరిలో ఉంది అంటే దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈ మహిమను మానవునికి ఇచ్చాడు దేవుడు. మనము వాక్యం చూసుకుంటే చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆదాం అవ్వను దేవుడు కలిగజేశాడో అప్పుడు దేవుని మహిమతోటి వాళ్ళు ఉండేవారు. దేవుని మహిమ వాళ్ళు ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే వారు తినవద్దన్న పని ఎప్పుడైతే తిన్నారో ఆ మహిమ వారి నుంచి వెళ్ళిపోయింది. అందుకే వాక్యం తెలిగిస్తుంది. కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. తర్వాత చెప్తుంది నరపుత్రుని దేవుడు కలిగేసిన విధానం, మానవుని దేవుడు కలిగేసిన విధానం ఇక్కడ చెప్తుంది. దేవుడి కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు. దేవుడి కంటే కొంచెం తక్కువ వానిగా దేవుడు మానవుని కలిగేశాడు. నెక్స్ట్ థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ వాక్యం ఏం చెప్తుందంటే మహిమా ప్రభావములతో మన కిరీటం ధరింపజేసి ఉన్నావు. దేవుడు తన యొక్క మహిమా ప్రభావములతో మానవునికి కిరీటం ధరింపజేసి ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి వాటి మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. అంటే మానవుడు ఆ మహిమలో ఉన్నంతసేపు మానవుడు రూల్ చేశాడు, అధికారం చెలాయించాడు. అంటే దేవుడు మానవుని కలిగజేసిన తర్వాత ఇచ్చిన మొదటి బ్లెస్సింగ్, మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశ్రయించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి లోపరుచుకోండి, ఆకాశ పక్షులను భూజంతులు ఏలండి, సముద్ర చేపలను ఏలండి, ప్రతి సమస్తాన్ని ఏలుండి అని దేవుడు వారికి తెలియజేశాడు. అంటే మానవుడికి దేవుడు ఆ మహిమనిచ్చాడు. ఆ మహిమలో మానవుడు ఉన్నంతసేపు మానవుడు అధికారపూర్వకంగా సెక్యూర్గా ఉండే మానవుడు. అది ఎప్పుడైతే ఆ మానవుడు ఆ మహిమను కోల్పోయాడు, అందుకే చూడండి ఆ మహిమ దేవుడు మానవుడికి ఇస్తే మానవుడు ఏం చేశాడంటే లూసిఫర్ సైతానికి అప్పగించాడు. అందుకే యేసు ప్రభు ఈ యొక్క భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన మానవుడిగా ఈ భూలోకంలో జన్మించినప్పుడు, ఆయన 30 సంవత్సరాలకు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మచేత అరణ్యంలో కొనిపోబడి ఆయన 40 దినములు ఉపవాసం చేసినప్పుడు ఆ యొక్క శోధకుడు సైతాను ఆయన యుద్ధకు వచ్చి ఏం చెప్తాడంటే ఈ లోకరాజ్యాలన్నీ కూడా నాకు ఇవ్వబడి ఉన్నది, ఆ మహిమను నాకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి అని చెప్తున్నాడు. అంటే ఈ వాస్తవానికి ఈ మహిమను దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే మానవునికి ఇచ్చాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సైతాన్ చేతిలో అప్పగించాడు. అందుకే ఆ మహిమ ఏదైతే మానవుడు పోగొట్టుకున్నాడో ఆ మళ్ళీ ఆ మహిమను మానవునికి చేయడానికి ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువు భూలోకానికి రావడం జరిగింది. నశించిన దాన్ని వెతికి రక్షించినట్టే మనుష్య కుమారుడు ఈ భూలోకానికి రావడం జరిగింది.
కాబట్టి మానవుడు తన మహిమను కోల్పోయాడు. ఆ యొక్క ఈడెన్ గార్డెన్లో, ఆ యొక్క ఏదెన్ తోటలో దేవుడు మానవుడికి ఇచ్చిన మహిమను మానవుడు కోల్పోయాడు. అదేం జరిగిందంటే, కాబట్టి యేసు ప్రభు మానవునిగా భూలోకానికి వచ్చి మానవుడు దేనైతే ఆ మహిమను కోల్పోయాడు, అదే మహిమను దేవుడు ఇప్పుడు మానవుని కలిగించాడు. కాబట్టి ఇప్పుడు మనలో దేవుని మహిమ ఉంది. ఇది ఆత్మ సంబంధంగా మనలో ఉంది. అందుకే ఈ యొక్క పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య అంతా కూడా మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్న పరిచర్య. పాత నిబంధన పరిచర్య తగ్గిపోయిన పరిచర్య. పాత నిబంధనలో మహిమ కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉండేది. కానీ కొత్త నిబంధనలో దోస్ హూ బిలీవ్డ్ హిమ్, దోస్ హూ రిసీవ్డ్ హిమ్, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయన చేర్చుకున్నారో వారందరికీ కూడా దేవుడు ఆ మహిమను అనుగ్రహించారు. కొత్త నిబంధన యొక్క మహిమ. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టు యేసు ప్రభు అత్యధికమైన మహిమ, ఆయన మహిమలో జీవించేవాడు. ఆ మహిమను వదిలిపెట్టి మన నిమిత్తం, మానవ నిమిత్తము ఆ దేవుడు ఆ భూలోకానికి వచ్చి మానవుడు ఏ మహిమనైతే కోల్పోయాడు అదే మహిమను మనకు అనుగ్రహించాడు. అందుకే యేసు ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, సైతాన్ను 3వ దినం ఎప్పుడైతే తిరిగి వేశాడో, ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినం ఎప్పుడైతే తిరిగి వేశాడో ఆ మహిమ అంతా కూడా మళ్ళీ సైతాన్ దగ్గర ఉన్న మహిమ అంతా కూడా తీసేశాడు. ఈ మహిమ మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉన్నది అంటే మానవుడికి ఇచ్చేశాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20వ వచనంలో, therefore all authority given to me, therefore go and make disciples, సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులను చేయండి. దేవుడు అధికారాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము ఈ మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళడం దోచుతాం. ఇది అత్యధికమైన మహిమగల పరిచర్య. ఆ మహిమగల పరిచర్య కొరకు మనము సిద్ధపడదాము. దేవుడు నేను బహుగా దీవించినాక, బహుగా ఆశ్రయించినాక, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్పగా చేసినాక, ఆయన గొప్ప మహిమ మనలో ఉన్నది. ఇది ఆత్మ సంబంధమైన మహిమ. ఈ మహిమ పెరిగినది మన జీవితంలో కూడా ఆయన కార్యం పెరుగుతాడు. వాక్యం దీవించినాక. God bless you. God bless you.